హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ సమస్య ఏంటో అర్థమవుతోంది రాజా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, టాలీవుడ్లో మెగాస్టార్కి ఉన్న స్థానం ఎట్టాంటిదో. ఆయన ఫీక్ ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్న టైంలో వచ్చిన పవన్ కళ్యాణ్ని తన ఫ్యాన్స్ పవర్ స్టార్ని చేసినంత క్రేజ్ ఆయన సొంతం. మరి అట్లాంటిది ఎందుకని రామ్ చరణ్ విషయంలో కుదరడం లేదు అనేది శేష ప్రశ్న అని చెప్పుకోవాలి. ఒక్కసారి పెద్ది నార్త్ అమెరికా బుకింగ్స్ చూస్తే అసలు ఇది ఒక టైర్ 1 వీరో ఫ్యాన్ ఇండియా సైన్మా బుకింగ్సేనా అనే డౌట్ రాక మనది ఎవరికైనా. పోనీ సైన్మా కంటెంట్ రాలేదా అంటే ఆల్రెడీ ఇప్పటికే 2 ఫుల్ సాంగ్స్ వచ్చేసాయి, చాలా వైరల్ అయిపోయాయి కూడా. ఇండియా మొత్తం చుట్టేసింది. ఇక పోస్టర్స్ అయితే అబ్బో, ఇక లేటెస్ట్గా వచ్చిన ట్రైలర్ కూడా సూపర్ అన్నారు చూసిన వాళ్ళంతా. మరి సమస్య ఏంటి అంటే ఏం లేదు, డిస్కనెక్షన్. అవును, ఇది నిష్ఠూరమైన పచ్చి నిజం. రియల్ మెగా ఫ్యాన్స్తో రామ్ చరణ్కి ఉన్న డిస్కనెక్షన్. మెగాస్టార్కి ఈ ఏజ్లో సైతం అన్బీటబుల్ రికార్డ్స్ ఇస్తూ పవర్ స్టార్ చేసే హాఫ్ బేక్డ్ సైన్మాలను సైతం ఉచ్చంలో ఉంచుతున్న ఫ్యాన్స్ ఇంత కష్టపడుతున్న రామ్ చరణ్ పైన ఎందుకు సీతకన్ను వేస్తున్నారు అనేది కీలకమైన ప్రశ్న. అవును, ఇదైతే నిజం. రామ్ చరణ్ మెంటాలిటీ ఏంటో దాదాపు మెగా ఫ్యాన్స్లో ఎవరికి తెలియదు. కొందరు చెప్పొచ్చేది ఏంటంటే తాను ఒక సాయిబాబా లెవెల్లో సాత్విక్ ఇమేజ్ని ఎంజాయ్ చేస్తాడు అంట. అసలు సాత్విక్ ఇమేజ్కి మెగాస్టార్ మాస్ ఇమేజ్కి ఏమైనా పొంతన ఉందా అసలు? ఒకప్పుడు మెగాస్టార్ సైన్మాలకు ఆడియో క్యాసెట్లు రిలీజ్ అయితే ఆ రోజు పొద్దుగాల మెయిన్ రోడ్లు సైతం ట్రాఫిక్తో స్తంభించిపోయేవి. కారణం ఆయన ఫ్యాన్స్ ఆ క్యాసెట్ల కోసం ఆ ఆడియో షాపుల ముందు కర్ఫ్యూ వాతావరణాన్ని క్రియేట్ చేయడం వల్ల. అంతెందుకు, పవన్ కళ్యాణ్ సైన్మా రిలీజ్ అయితే దాదాపు స్కూల్స్కి కాలేజెస్కి హాలిడే ఇచ్చేశారా ఏమిటి మా బొంద అనేలా ఉండేది వ్యవహారం. కారణం పవన్ కళ్యాణ్ సైన్మా మీద ఉండే ఫోకస్ క్లాస్ రూమ్స్ పైన ఉండేది కాదు పోరగాళ్ళకి. మరి ఆ యుఫోరియా ఎందుకు రామ్ చరణ్ వరకు రాలేదు అంటే పైన చెప్పుకున్నా కదా, డిస్కనెక్షన్ అని. ఫ్యాన్స్ అంటే చిన్న పిల్లల లాంటోళ్ళు సార్, కొద్దిగా దగ్గరకు తీయాలంతే ఇక వాళ్ళే ప్రపంచం అంటూ ప్రపంచంతో పోరాడతారు. అలా కాదు, నేను డిఫరెంటు, నేను ఇట్లాంటి పనులు చెయ్యను, నాకు ఇట్లాంటి ఫ్యానిజాలు నచ్చవు అంటే వాళ్ళు కూడా సరేలే మీకెందుకు బర్డన్ అని వాళ్ళ ఫ్యానిజాన్ని ఎంతవరకు పెట్టుకోవాలో అంతే పెట్టేసుకుంటారు. నిజాన్ని నిష్ఠూరంగా చెప్పాలంటే రామ్ చరణ్కి దొరికిన అదృష్టం మామూలు వాళ్ళు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప దొరకనిది. వెరీ వెరీ రేర్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. పైగా పీక్ స్టార్డమ్ చూసిన ఏ వెటరన్ స్టార్ వారసుడు కూడా రామ్ చరణ్ చూసినంత సక్సెస్ అయితే ఎవరూ చూడలేదు. మరి అలాంటప్పుడు రామ్ చరణ్ తన అడుగులు ఇంకెంత చురుగ్గా జాగ్రత్తగా వేయాలి. అసలే ఇది సోషల్ మీడియా ప్యాన్ ఇండియా యుగం. కాస్త తేడా చేస్తే దేశ ప్రధానినైనా, దేశాన్నేలిన 50 ఏళ్ల చరిత్ర ఉన్న రాజకీయ వారసులనైనా, 4-5 సార్లు రాష్ట్రాలను ఏలిన సీఎంలైనా ఒక ఆట ఆడుకునే జెన్జీ ఎరా ఇది. అట్లాంటిదే నాకు పబ్లిసిటీ అస్సలు పడదు, నాకు ఇట్లాంటివి అస్సలు నచ్చవు అని అంటూనే ఇంకో పక్క ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ ఎంతో ప్రేమతో ఫండింగ్ చేసి పెట్టిన కటౌట్స్ని తన ఖాతాల్లో వేసుకునే శివ శర్రీలను, సోషల్ మీడియాలో ఆపోజిట్ ఫ్యాన్స్ని కెలికి మరీ కంపు చేసే శాండీ దండుపాల్యంగాళ్లను అటు బాస్ ఇటు చోటా బాస్ చేరదీస్తూ ఉంటే అసలైన నికార్సైన జెన్యూన్ మెగా ఫ్యాన్స్ డిస్కనెక్ట్ అవ్వక ఇంకేమవుతారు? పీఆర్పీ టైంలో హార్డ్ కోర్ ఫ్యాన్స్ని దూరం పెట్టబట్టే మూల్యం ఎలా చెల్లించుకున్నారో ఆల్రెడీ చూసాం. మరి అది తెలిసి కూడా ఇవేం పనులో అర్థమైతే కావు. ఇప్పుడు పెద్దకి కనిపిస్తున్న అల్ట్రా పూర్ ఓవర్సీస్ బుకింగ్స్కి కారణం కూడా ఇదే డిస్కనెక్షన్. కంటెంట్ బాలేక కాదు, సైన్మా మీద నమ్మకాలు లేక కాదు, అందరితో పాటే మేము అన్నట్టు కరడుగట్టిన మెగా ఫ్యాన్స్ సైతం దూరం జరగడమే ఇందుకు కారణం. జరిగే నష్టాన్ని, జరుగుతున్న నష్టాన్ని నికార్సైన ట్రేడ్ పండితులు తప్ప ఇంకెవరు ఇంత నిక్కచ్చిగా చెప్పలేరని మనందరికీ తెలుసు. కాబట్టే వాళ్ళ మాట నమ్మి తీరాల్సిందే అని సైన్మా మేధావులు సైతం బల్లలు గుద్ది వాదిస్తున్నారన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ subscribe to Nipunagara's The Voice of Truth and please like, share and comment this video
విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.